ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ టోలీ చౌకీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్ షాహీ సమాధులైన 7 టూమ్స్ సబ్ స్టేషన్ పక్కనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తో వాణిజ్య సముదాయాల్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది. రంజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. आज जो है शेखपेट में 7 टूम्स के बाजुक मस्जिद तौहीद के बाजुक में शॉर्ट सर्किट होने की वजह से यहाँ पर आग लगी है। फौरी हमारे बैरिस्टर असदुद्दीन साहब के इंस्ट्रक्शंस पर मैं शेखपेट डिवीजन कारपोरेटर यहाँ पर पूरे जमात के वर्कर्स के साथ अवाम भी साथ में थी, क्योंकि बाजू में ही सब स्टेशन है और मस्जिद तौहीद में तहज्जुद की नमाज चल रही थी, जिसमें तकरीबन 500 से ज्यादा खवातीन थे और मर्द हजरात 1000 के ऊपर थे। लेकिन अल्हम्दुलिल्लाह अल्लाह का लाख लाख शुक्र है, किसी को जानी नुकसान नहीं हुआ। यहाँ पर 2-3 शॉप जल के डैमेज हुए हैं, क्योंकि टायरों की दुकान थी, उसकी वजह से आग चाल बहुत ज्यादा ऊपर आ गई थी। तो अल्हम्दुलिल्लाह इमीडिएट फायर ब्रिगेड्स को बुलाया हमने और पुलिस डिपार्टमेंट भी था। पूरों के कोऑपरेट से अल्हम्दुलिल्लाह आपके सामने है आग बुझ चुकी है, किसी को जानी नुकसान नहीं हुआ। अल्हम्दुलिल्लाह 1-2 कॉलोनीज में थोड़ा इलेक्ट्रिसिटी का प्रॉब्लम है, इंशाल्लाह 1-2 घंटे में वो भी सॉल्व हो जाएगा। ये आंच लगने की वजह क्या है? ये शॉर्ट सर्किट होने की वजह, क्योंकि रमजान है, तकरीबन लाइट ज्यादा यूज होते हैं। दुकान में हुआ, शॉप में हुआ या फिर पीछे जो? नहीं, दुकान के पीछे से हुआ। जी जी, डिपार्टमेंट में ट्रांसफार्मर में शॉर्ट सर्किट होने की वजह से बाजू टाइल्स रहने की वजह से उसको आग ज्यादा हो गई। कितना लॉस हुआ होगा? तकरीबन 2-3 दुकान, पंचर की दुकान डैमेज हुई, गैस स्टेशन डैमेज हुई और मैकेनिक शॉप डैमेज हुई। अभी रात का टाइम है, क्योंकि आग बुझाना फर्स्ट प्रायोरिटी था। इंशाल्लाह सुबह में कितना नुकसान हुआ क्या है उसकी डिटेल रिपोर्ट पूरी हम इंशाल्लाह ताला सिलेंडर वगैरह ब्लास्ट हो रहा है? एक छोटा सा सिलेंडर था, उसमें थोड़ी सी गैस थी, शायद थोड़ी सी आवाज आ के उसकी भी गैस बढ़ी है, लेकिन एग्जैक्टली वो ब्लास्ट हुआ नहीं बोल सकते, क्योंकि नजर नहीं आया। 2 फायर इंजन है सब। अल्हम्दुलिल्लाह इमीडिएट वो लोग कोऑपरेटिव अल्हम्दुलिल्लाह अच्छी तरीके से कोऑपरेट करें। जानी नुकसान नहीं हुआ, अल्लाह का लाख लाख शुक्र है, क्योंकि रमजान का महीना है, तहज्जुद का टाइम था। नहीं, क्लोज थे सब, क्लोज थे। రైట్, హైదరాబాద్ టోలీ చౌక్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ లోని టోలీ చౌక్ కి కుతుబ్ షాహీ 7 టూమ్స్ సమీపంలో అయితే ఈ రోజు ఉదయం సమయంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనితో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళనకైతే గురవడం జరిగింది. అక్కడ అదే ఈ అగ్ని ప్రమాదం, భారీ అగ్ని ప్రమాదంతో అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా చూసుకున్నట్లయితే టోలీ చౌకీలో భారీ ఎప్పుడు కూడా జనసందోహం ఎక్కువగా నడుస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఈ రంజాన్ మాసం కావడము, అదేవిధంగా అక్కడ మసీదు సమీపంలో ఉండడంతో అయితే మసీదు సమీపంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతోనైతే ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీంట్లో దాదాపుగా 2000 మంది వరకు కూడా మసీదులో ప్రార్థన సమయంలో అక్కడ ఉండడం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయితే చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మసీదు కమిటీ ఉన్నదో, అక్కడ మసీదు కమిటీ వారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు చాకచక్యంగా ప్రవర్తించడంతో అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అక్కడి నుంచి ప్రజలను అయితే సురక్షితంగా చేరవేసినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి సబ్ స్టేషన్ లో మొదటగా సబ్ స్టేషన్ సమీపంలో చిన్నగా వచ్చినటువంటి మంటలు ఒక్కసారిగా అనుకోకుండా భారీగా ఎగిసిపడడంతోనైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు అక్కడ ఉన్నటువంటి వారు. మొదటగా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలను, అదేవిధంగా మహిళలను కూడా అక్కడ ఉన్నటువంటి మసీదు కమిటీ అక్కడి నుంచి అయితే బయటకైతే పంపించడం జరిగింది. అనంతరము ఎలాంటి తొక్కిసలాట కానీ ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఒకరిపైన ఒకరు పడకుండా అక్కడి నుంచి సురక్షితంగా అయితే బయట ప్రాంతాలకు అయితే పంపించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి, అదేవిధంగా పోలీసులకు, జిహెచ్ఎంసీ సిబ్బందికి అయితే స్థానికులు సమాచారం అందించడంతో కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అయితే మొదటగా మంటలను ఆర్పే ప్రయత్నం చేసి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం తీసుకుని అయితే ఆ మంటలను అదుపులోకి అయితే తేవడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలో రంజాన్ వేళ, అదేవిధంగా ఎక్కువగా క్రౌడ్ ఉన్నటువంటి సమయంలో దాదాపుగా 2000 మంది అంటే చాలా హెవీ క్రౌడ్. ఆ సమయంలో ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వారిని పదాలతో కాపాడంతో అయితే భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న కోణంలో అక్కడికి వచ్చినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. అక్కడ పక్కనే సబ్ స్టేషన్ ఉండడం వలన సబ్ స్టేషన్ లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా, సబ్ స్టేషన్ కు సంబంధించిన వైర్లు తెగి ఇక్కడ పడిపోవడం వలన ఆ మంటలు మొదటగా ప్రారంభమయ్యా అన్న కోణంలో మాత్రము ప్రాథమికంగా అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడము, ఎలాంటి తొక్కిసలాట కూడా జరగకుండా, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఏదైతే కమిటీ ఉందో, మసీదు కమిటీ ఉందో వాళ్ళందరూ
కూడా అతన్ని కాపాడినటువంటి పరిస్థితిని అధికారులు అయితే వాళ్ళని అయితే ప్రశంసించడం అయితే జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు అయితే సమ్మర్ ప్రారంభం అవడంతో జనరల్ గా ఈ అగ్ని ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా అయితే అధికారులు ఉన్నారో ప్రజలను అప్రమత్తం చేయడము, ప్రజల్ని అవగాహన కల్పించడం అయితే జరుగుతూ ఉంటది. అయితే ఇలాంటి అగ్ని ప్రమాదాల దృష్ట్యా ఏ విధంగా ఉండాలని ప్రతి అధికారులు అయితే ప్రతిసారి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా మసీదు కమిటీ వాళ్ళు ఉన్నారు, మంటలు ఆపడంలో కూడా వాళ్ళు కూడా చక్కచక్యంగా పనిచేయడం కారణంగా ఇక్కడ ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడ అగ్ని మొత్తం పూర్తిగా ఆర్పివేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే లేదు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివ.